బాబాయ్ నమస్తే. ఇప్పుడు ఓవైపు జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే రాజధాని మావిగన్నే అంటున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఏ ధైర్యంతో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఓపెన్ చేయబోతున్నారు రేపు కానీ ఎల్లుండి ఒక 2-3 రోజుల్లో. మరో పక్కన సీడ్ యాక్సిస్ రోడ్డు ఓపెన్ చేస్తున్నారు విత్ స్టీల్ బ్రిడ్జీలతోటి. ఏంటంటారు, ఈయన ధైర్యం ఏంది, ఆయన ధైర్యం ఏంది అనుకోవచ్చు అంటారు? పని పూర్తిగా చేశారు, పని అయిపోయింది, ఓపెనింగ్ చేస్తున్నారు. ఈ పక్కనేగా ఉంటుంది, వచ్చి చూస్తే తెలిసిద్ది. ఒంటరిగా రమ్మని చూస్తాడు, గుంపులు నేసి రాకుండా ఒకడే వచ్చి కారు వేసుకొని వచ్చి చూసుకొని 36 రోడ్లు, గవర్నమెంట్ బిల్డింగులు, ఎమ్మెల్సీ క్వార్టర్, ఎమ్మెల్యే క్వార్టర్స్, జడ్జీలు బిల్డింగులు మొత్తం వచ్చి చూసుకొని ఒకసారి పక్కనేగా కిలోమీటర్ కూడా ఉండదు కదా, వచ్చి చూస్తే తెలిసిద్ది. చూడకుండా మాడితే ఉపయోగం ఏముంటుంది? అంటే నేను అంటున్నది అది కాదు, ఆయన నేను వస్తే రాజధాని మావిగన్ చేస్తాను అంటున్నాడు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు. పాడిగాని చేయమని మావిగాని అని పాడిగాని అది. ఇప్పుడున్నది ఏంది విజయవాడ, గుంటూరు. ఇంకా ఆయన చేసేది ఏంది? ఔటర్ రింగ్ రోడ్డు మామూలుగా మచిలీపట్నం వస్తానే ఉంది. ఇంకా ఈయన కొత్తగా పెట్టి చేసేది ఏముంటుందట? ఈయన వచ్చేది ఎప్పుడు, చచ్చేది ఎప్పుడు, వస్తారని ఇంకా ఆశ ఉందనుకుంటా. పాడ తల్లిదండ్రులు ఎమడబడి కొడతారు, పిచ్చివాళ్ళు రోడ్డు ఎక్కితే కొడతారు చూడు. ఈసారి రోడ్డు మీదకి వస్తే పిచ్చివాడిని కొట్టినట్టు కొడతారు. కాదు బాబాయ్, ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంది, మేము వస్తే మరుతా ఉంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి ధైర్యం ఏంటి ఇవన్నీ ఓపెన్ చేసి జాతికి అంకితం చేయడానికి గల కారణం ఏంటనుకోవచ్చు? అవి పనులు అయిపోయినట్టు చేస్తున్నారు, జాతికి అంకితం చేస్తున్నాడు. వచ్చి చూసి మాట్లాడాలి, చూడకుండా. ఇప్పుడు 36 రోడ్లు మామూలుగా అటు ఇటు ఎటన్నా కానీ మొత్తం పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు బిల్డింగ్లు అయిపోయినాయి చేస్తున్నారు, సీడ్ యాక్సెస్ రోడ్డు అయిపోయింది చేస్తున్నారు. తర్వాత ఇవి అయిపోతే ఇవి కూడా చేస్తారు ఇంకా 4 నెలల్లో. ఏది ఆగదు పని. వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు. అవన్నీ ఏంటంటే చెవిటోడి శంఖం ఊదినట్టు, మనం ఎన్ని చెప్పినా ఏం చేసినా వాళ్ళకేం అర్థం కాదు. అమరావతిలో పనులు జరగట్లేదు, అమరావతి అభివృద్ధి జరగట్లేదు అని చెప్పి ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ కొంతమంది వ్యక్తులు కానీ ప్రచారం చేస్తున్నారు. ఇది వాస్తవమేనా? అమరావతి అభివృద్ధి ఎందుకు జరగట్లేదంటే, రేత్రి బొగులు వర్కులు చేస్తుంటే లేబరు, అంతమంది లేబరు అన్ని పనులు, ఏ పనులకు ఆ పనులు కేటాయించారు. కాంట్రాక్టర్లు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మామూలుగా ఒకనాడు తెల్లారిపాటికి అవుతా. అంటే ఇక్కడ దోపిడీ కోసం, అంటే దోపిడీ చేస్తున్నారంట భారీ ఎత్తున అమరావతిలో. బిల్డింగ్ కాస్టులు పెంచేసి, స్క్వేర్ ఫీట్ కాస్టులు పెంచేసి దోపిడీ పాల్పడుతున్నాడు చంద్రబాబు నాయుడు కన్స్ట్రక్షన్ లో అనే మాట ప్రధానంగా వినిపిస్తున్న మాట. మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు కాదు, కాంట్రాక్టర్లు కదా, కాంట్రాక్టర్లకు ఇచ్చేసాడు. వాళ్ళు వర్క్ వాళ్ళు ఎంత ఇచ్చుకుంటున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి బాధ్యత. చంద్రబాబుకి ఏం సంబంధం? ఇక ఇవ్వాల్సిన కాంట్రాక్టర్లు ఇచ్చేసాడు. ఇక ఆయన ఎమ్మడపడటం, ఆయన నాటి పొడుచుకోవడం తప్ప ఆయనది ఏముంది అసలు? కాంట్రాక్టర్లు ఇప్పుడు నీ తోటికి ఇచ్చేసారండి రోడ్లు, బిల్డింగ్లు అన్నీ. నువ్వు ఎంత ఇచ్చుకున్నావో, నువ్వేం చేసుకున్నావో, ఇక చంద్రబాబుకి ఏంటి సంబంధం? సరే ఇవన్నీ కాదు బాబాయ్. హలో బాబాయ్, ఇవన్నీ కాదు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, సరే అమరావతి విషయం కాసేపు పక్కన పెడదాం. ఏంది ప్రభుత్వాన్ని పడేస్తాం, నారా లొకేషన్ దించేస్తాం, అవి విద్యాశాఖ నుంచి ఆయన రాజీనామా చేయాల్సిందే అని చెప్పి డిమాండ్లు చేస్తున్నారు కదా. మరి ఏంది దించేది, పొడిచేది, కూకునేది, కూకుంటే లేకపోలేదు, కూకున్న ఆడదలేకపోతే మామూలుగా ఇప్పుడు దాకా కొద్దిగా అతి గౌరవంగా చూశారు. ఇక అసలు గౌరవంగా కూడా చూడరు జనం. రోడ్డు మీదకి వస్తే కొడతారు, చీపుర్లు తీసుకొని, చేటలు తీసుకొని. వాళ్ళు ఇక అంతవరకు తెచ్చుకోకుండా జాగ్రత్తగా ఎవడింటే వాడు పడుకొని. అదేంటి బాబాయ్, రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు, ర్యాలీలకు అంతమంది జనం వస్తుంటే రోడ్ల మీద వాళ్ళకి ఊర్లో లేబర్ మామూలుగా కూలికి తెచ్చి, నాలుగు తెచ్చి, అదే ఇతర రాష్ట్రాల వాళ్ళ నుంచి తెచ్చి, నువ్వు ఏదో బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి, క్వార్టర్ మంది ఇచ్చి కూకోబెడితే ఎన్నాళ్ళు తాగుతాయి అయ్యి? వాళ్ళకి ఏం చేస్తారో వాళ్ళు వచ్చి. నీకు జనంలో ఏదైనా చేయాలంటే జనంలో ఉండాలి, రెవల్యూషన్ రావాలి. నువ్వు ఎంతవరకు లేపుతావు జనంలో? లేని నువ్వు బాళం తీసేయాలి. ఏమి లేకుండా ఎందుకు ఇంత అడవుడు చేస్తున్నారు అంటే ఏదో మా పార్టీ బతికుందా, మేము బతికున్నాము అని చెప్పుకోవడం కోసం. అంటే ప్రజలకు ఉపయోగపడే దాని మీద పోరాటాలు చేయొచ్చు కదా, బతికుందని చెప్పుకోవటానికి. పోరాటం ఇంకా వాళ్ళకి ఏం చేత కాదు. పోరాటం
వాళ్ళు చేసేది ఏమీ లేదు. ఇట్లాంటి మా పార్టీ బతికుందా, మేము బతికున్నాము, అడ్డగోలుగా మాట్లాడటం, అడ్డగోలుగా చేయటం, ఏది పడితే అది. అసలు దానికి ఒక రీజన్ ఉండదు, ఒక పద్ధతి ఉండదు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద తప్పుడోడు అంటాం. పనులు చేస్తుంటే వాళ్ళకి కనపడవు, గుడ్డోళ్ళు వాళ్ళు. వచ్చి చూసుకోవచ్చు కదా, ఇప్పుడు పనులు జరుగుతున్నాయా లేదా, ఇది ఏందా వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది వచ్చి చూస్తే తెలుసుద్ది. మరి చూసి మాట్లాడమని వచ్చి. సార్ చూసి మాట్లాడటం కాదు, లోకేష్ అంతా దోచుకు తింటున్నాడు, విద్యాశాఖలో కూడా అవినీతి జరుగుతుంది, దీని మీద సిబిఐ విచారణ కావాలి నాకు అంటున్నారు కదా. మరి లోకేష్ లేక దోచుకు తింటున్నాడు. లోకేష్ తినటానికి కూడలేదు కదా లోకేష్కి. అందుకని జనం డబ్బు కావాల్సి వచ్చి ఆయన దోచుకు తింటున్నాడు. వీడికి మళ్ళీ యాదవ్ తిన్నాడు కదా, ఈ యాదవ్ అని అందరూ నాకు మళ్ళీ యాదవులు అనుకుంటున్నారు. ఇంత యాదవుల్ని, ఇటువంటి యాదవుల్ని ఆడ చూడాలి అసలు ప్రపంచంలో. ఇంత చండాల పేదవాళ్ళని నేను ఆడ చూడలేదు అసలు, జనం చూడాల. అదేంటి బాబా, ఈ కూటమి ప్రభుత్వమే దోపిడీ ప్రభుత్వం అని వాళ్ళు చదువుతుంటే నువ్వు మీరేమో వాళ్ళని అంటారు, ప్రతిపక్షాలను అంటారు. ఏంది మీరు అసలు? వాళ్ళని ప్రతిపక్షం వాళ్ళని అనాలని మాకేం కోరిక లేదు, వాళ్ళ మీద మాకేం ఈర్ష్య లేదు. వాళ్ళు అంటున్నారని, వాళ్ళు ఉత్తమ మాటలు మాట్లాడుతున్నారనే తప్ప మాకు వాళ్ళ మీద ఏమనుకుంటుంది. వాళ్ళు మేము అసలు ఎప్పుడో తీసి దింకున్నాం వాళ్ళు అంటే, మేము అసలు వాళ్ళని కన్నెత్తి కూడా చూడడం. వాళ్ళ కలిపి లేలే ఏదో శాస్త్రం చెప్పినట్టు వాళ్ళు ఏదో గోక్కుంటున్నారు, మేము బతికున్నాం, మేము మనుషులుగానే తిరుగుతున్నాం అని. అంతే, వాళ్ళు ఏదో గోక్కొని వాళ్ళ గొల వాళ్ళది. సరే, ఇప్పుడు రోడ్డు ఎక్కారు కదా, రోడ్డు ఎక్కారు బాగానే ఉంది, మరి ఇదే అసెంబ్లీ వేరుగా వెళ్ళొచ్చు కదా. అసెంబ్లీకి పోయే మాట్లాడితే అసలు ఇదంతా ఎందుకు ఉంటుంది? అసెంబ్లీకి పోయే దమ్ము, ధైర్యం, ఆసక్తి వీళ్ళకాడిది అసలు. వీళ్ళు పిరికి బొందలు అయితే వాళ్ళు ఏం అంటారో పోడలేదు అసలు. అసెంబ్లీకి పోతే వీళ్ళ భయం వీళ్ళదే. వీళ్ళు మాట్లాడలేక అసెంబ్లీలో పోలేక ఇక ఏదో సాటి నుండి రాళ్ళు తెంగటం, సాటి నుండి రాళ్ళు వేయటం అంటే ఇది. రాళ్ళు వేయటం అని ఎలా అంటారు మీరు అసలు? అది వాళ్ళు చెప్తున్నారు కదా. పనులే అయ్యి కదంటే మామూలుగా వాళ్ళు ఏది తెలియకుండా చూడకుండా మాట్లాడటం, రాళ్ళు దెంగటం, బుర్ర దెంగటం. ఏంది ఇది? జనానికి తెలియదు. ఎన్నాళ్ళు చూస్తారు? ఒకసారి చూస్తారు, ఒకసారి నమ్ముతారు. పద్దాక వీళ్ళ మాటలు నమ్ముతారా? ఏదైనా వచ్చి నీ రియాలిటీ చూసుకో. ఏదన్నా తప్పు చేస్తుంటే ఇది తప్పు జరిగిందా అని చెప్పి అసెంబ్లీలోనో జనంలోనో నిరూపించు. ఉత్తమ మాటలు మాట్లాడితే ఎటు కుదురుద్ది? జనం తెలుసుకోవట్లా. వీళ్ళ పని అయిపోయిందిలే అనుకుంటున్నారు జనం. ఎందుకు వీళ్ళ పాడే వీళ్ళతోటి అసలు వీళ్ళ వేస్ట్ అని అసలు ఎవరు పలకరించేవాళ్ళు లేరు ఇక వాళ్ళని.